మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. ఉభయ గోదావరి జిల్లాలు యావత్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చింది అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు నర్సరీల వల్ల. అంటే కడియం ప్రాంతంలో ఉన్న నర్సరీలు, కడియపులంక ప్రాంతంలో ఉన్న నర్సరీలు అన్నీ కూడా వేటికవే ప్రత్యేకంగా తన మార్కుని చాటుతుంటాయి. మరి ఎప్పట్లాగే పాత సంవత్సరం వెళ్ళిపోతుంది, కొత్త సంవత్సరానికి సరికొత్తగా ఎప్పుడు కూడా మనకి వెల్కమ్ చెప్తున్న ఈ నర్సరీల్లో ప్రస్తుతం మనం పల్లా వెంకన్న గారి నర్సరీలో ఉన్నాము. ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ థీమ్ తోటి న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పే ఈ నర్సరీ ఓనర్స్ ఇప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని సింపుల్ గా చక్కగా అన్ని మంచి మంచి అందమైన పువ్వులతోటి, ఫ్లవర్స్ తోటి, మొత్తం ఈ ప్లాంటేషన్ తోటి వెల్కమ్ చెప్తున్న పరిస్థితి. ఆ నర్సరీ ఓనర్ వెంకట్ మనతో ఉన్నారు, పల్లా నర్సరీ నుంచి మాట్లాడడానికి. వెంకట్ జీ, ఏంటి ఎప్పుడు ఏదో ఒక థీమ్ తో వెళ్ళేవారు కదా, ఏంటి జనరల్ గా హ్యాపీ న్యూ ఇయర్ 2025 అన్నారు? దీని వెనకాల ఎన్ని రీజన్? ఈ 2025 అందరికి బాగా కలిసి రావాలని, ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం అండి. అంటే ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారా? అంతే. సో ఒకటి అంటే మనకి అంటే భారతదేశంలోనే ఎంత గుర్తింపు రావడానికి ఈ నర్సరీలో ఒక ప్రత్యేక స్థానం అని అంటుంటారు. అంటే ఎంత బెస్ట్ మన నర్సరీలు అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా కడియం అనేది ఒక నర్సరీస్ హబ్ అండి. ఇప్పుడు మనకి కడియం నర్సరీస్ అనేవి కలకత్తాలోని, కేరళలోని, బెంగళూరులోని, పూనాలోని చాలా ప్లేసెస్లో ఉన్నాయి. కానండి కడియం అనేది ఒక ప్రత్యేకత. ఎందుకంటే తక్కువ ధరకే తయారీ అవుతుంది మొక్క. తర్వాత ఏంటంటే రకాలు, ఇప్పుడు ఒక కేరళ తీసుకున్నాం అనుకోండి, ఒక సమ్ అమౌంట్ ఆఫ్ వెరైటీస్ కలుగుతాయి. తర్వాత మనకి పూనా అయితే కొన్ని వెరైటీస్. సో ఒక నర్సరీ మ్యాన్, ఒక నర్సరీ అతను ఒక నర్సరీ పెట్టాలనుకుంటే కనుక ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క వెరైటీ కలెక్ట్ చేసుకోవాలంటే అతనికి కూడా కష్టమే. సో ఇవన్నీ ఒకే ప్లేస్లో దొరికి ఎక్కడ ఉందంటే కడియం. సో కలకత్తా రకాలు దొరకాలన్నా, కేరళ రకాలు దొరకాలన్నా, పూనా రకాలు దొరకాలన్నా, ఏ వెరైటీ కావాలన్నా దొరకాలంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కడియం ఒకటి డెస్టినేషన్ అండి. సో ఇండియాలో చూసుకున్నట్టే నర్సరీ హబ్ గా ఇది చెప్తూ ఉంటారు, ఎందుకు అనుకోవచ్చు? ఇంకా ఎనీ రీజన్? ఇది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ కడియం అనేది ఎప్పటి నుంచో బాగా పేరుగాంచింది. ఇప్పుడు పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఈ ప్లేసెస్ లో ఉండే నర్సరీ అందరూ కూడా అక్కడ ఆర్డర్స్ తీసుకోవడం, ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి అక్కడ ప్రొక్యూర్ చేసుకోవడం, ఈ పద్ధతి అనేది నడిచిందండి. సో నర్సరీకి ఏంటంటే మెయిన్ ఇక్కడ రిసోర్స్, కడియంలో మెయిన్ రిసోర్స్ అండి, వాటర్ రిసోర్స్ ఒకటి, క్లైమేట్ ఒకటి అండి. తర్వాత ఏంటంటే ఇక్కడ జనానికి కూడా ఏంటంటే ఈ వ్యవసాయం అనేది బాగా అలవాటు, ఫస్ట్ నుంచి పూర్వకాలం నుంచి అలవాటు. కాబట్టి అదే అలవాటు కొనసాగుతుందండి. మెయిన్ ఈ ప్రొడక్షన్ అనేది మ్యాసివ్గా ఉంటుంది. సో ఎంత ఇప్పుడు సపోజ్ మీకు 10,000 మొక్కలు కావాలి ఒక రకం, ఇక్కడ నుంచి సప్లై ఇవ్వగలుగుతాం. అది వేరే ప్లేస్ నుంచి సాధ్యం కాదు. సో అది మెయిన్ డిఫరెన్స్. అంటే ఈ 13 గ్రామాల్లో ఎన్ని రిజిస్టర్ నర్సరీలు ఉన్నాయి, లేకపోతే ఎంత విస్తీర్ణంలో ఈ సాగు జరుగుతుంది? ఇక్కడ మొత్తం కడియం మండలంలో 5,000 ఎకరాల్లో ఈ నర్సరీలన్నీ విస్తరించి ఉన్నాయండి. అండ్ రిజిస్టర్డ్ అసోసియేషన్ రిజిస్టర్డ్ ప్రకారం అయితే 1850 నర్సరీస్ అయితే ఉంటాయండి, రిజిస్టర్డ్ నర్సరీస్. సో ఇంకా ఈ నూతన సంవత్సరంలో మనం చూసాం 2024 తర్వాత కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయింది. ఇంకా 2025లోకి అంటే నాన్ పొలిటికల్ గా ఏంటి ఎలా ఉండాలనుకుంటుంది, మీరేం కోరుకుంటారు? మేమైతే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో అయితే అండి డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుందండి. కంపారిటివ్ ఒక 10 years కంపేర్ చేసుకుంటే చాలా మ్యాసివ్ ప్రొడక్షన్, చాలా మ్యాసివ్గా డెవలప్ అవుతుంది ఇండియా. వరల్డ్ వైడ్ మనం ఎకానమీలో కూడా 5th స్టేజ్ నుంచి ఇప్పుడు 3rd స్టేజ్కి వస్తుంది. సో ఆ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరిగింది. కాబట్టి ఇంకా జరుగుతుందని ఆశిస్తూ ఈ 2024 కన్నా 2025 ఇంకా స్పీడ్గా డెవలప్ అవడానికి, తర్వాత మన ఇండియా ప్రపంచ స్థాయిలో ఏంటంటే పోటీ పడే విధంగా మన ఇండియా ఉంది. కాబట్టి అందరూ మనం సమిష్టిగా ఈ 2025లో అందరికీ కూడా కలిసి రావాలని, తర్వాత అందరూ కూడా ఇంకా అభివృద్ధి బాటలో పయనించాలని మేము కోరుకుంటూ ఇది పెట్టామండి. రైట్, ఇది చూస్తున్నాం. అంటే దేశవ్యాప్తంగా కూడా 2వ స్థానం, అంటే 50% ఇక్కడి నుంచి నర్సరీకి సంబంధించి మొక్కలన్నీ కూడా వివిధ రాష్ట్రాలకి వెళ్తున్న పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఒక థీమ్ అనుకున్నాం, కానీ ఏది హ్యాపెనింగ్ లేదు. కాబట్టి జనరల్ గా హ్యాపీ న్యూ ఇయర్, అంతా ప్రశాంతంగా 2025 అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటూ కూడా వెంకట్ చెప్తున్న పరిస్థితి. క్యాంపస్ గణేష్ తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రరావు.